ఫిబ్రవరి 22 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. సింహము యొక్క బలము నుండియు ఎలుగుబంటి యొక్క బలము నుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. 1 సమూయేలు 17వ అధ్యాయం 37వ వచనం. ఈ మాటల్ని ఈ రోజు మనం అక్షరార్థంగా తీసుకోకూడదు, కానీ వాటి ఆత్మీయ భావాన్ని గ్రహించాలి. అప్పుడే అది మనకు వాగ్దానం అవుతుంది. దావీదు విషయంలోనైతే ఈ వాక్యం అక్షరార్థంగా సంభవించేటట్లు చేశాడు దేవుడు. దాన్నే దావీదు పలుకుతున్నాడు. గత కాలంలో దొరికిన గొప్ప విడుదలను బట్టి, విజయాన్ని బట్టి ఇప్పటి ప్రమాదంలో కూడా దేవుని సహాయాన్ని పొందుకోగలనని దావీదు తన వాదాన్ని రాజైన సౌలుకు వినిపిస్తున్నాడు. యేసుక్రీస్తులో దేవుని వాగ్దానాలన్నీ ఆయన మహిమార్థమే అవును, ఆమెన్ అన్నట్లుగానే ఉంటాయి. కాబట్టి ఆ రోజుల్లో దేవుడు తన భక్తుల విషయంలో ఎలా వ్యవహరించాడో ఇప్పటి కాలంలోనూ తనను నమ్మిన వారి విషయంలో అలాగే వ్యవహరిస్తాడు. కాబట్టి దేవుడు మన ఎడల చూపించిన దయ, ప్రేమలను జ్ఞాపకం చేసుకుందాం రండి. ఇంతకుముందు మనం పొందిన విమోచన మన స్వంత బలంతో పొందింది కాదు, ప్రభువే మనలను విమోచించాడు. అలా అయితే ఇప్పుడున్న పరిస్థితి నుండి ప్రభువు మనలను రక్షించడా? ఖచ్చితంగా ఆయన మనలను రక్షిస్తాడు. దావీదే తన శత్రువు దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి వడిసెల రాయితో కొట్టినట్టు మనం ధైర్యంతో సాతాను మీదికి వెళ్తాం. గతంలో మనకు తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు కూడా మనకు తోడుగా ఉన్నాడు. నేను నిన్ను ఎన్నడూ విడువను, ఏమాత్రమును ఎడబాయను అని చెబుతున్నాడు. అలా అయితే మనం ఎందుకు గడగడ వణికిపోవాలి? గతంలో దేవుడిచ్చిన విజయం కేవలం ఒక కళ అనుకుంటున్నావా? ఆ చచ్చిన ఎలుగుబంటిని, సింహాన్ని చూడు. ఈ ఫిలిష్తీయుడెవడు? నిజమే, ఈ ఫిలిష్తీయుడు ఎలుగుబంటి కాదు, సింహము కాదు. అయితే దేవుడు మాత్రం మారలేదు. ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఒక విషయంలో ఆయన నామం ఎలా ఘనపరచబడిందో మరో విషయంలోనూ ఆయన నామం అలానే ఘనపరచబడుతుంది. ఎలుగుబంటి నుండి, సింహము నుండి మనలను రక్షించిన దేవుడు ఫిలిష్తీని చేతికి మనల్ని అప్పగించడు కదా.